గడిచిన ఆదివారాన మనం ఒక సంగతిని ప్రారంభించాం. అదేమిటంటే మరొకసారి భాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనములో ఇర్మియాతో దేవుడు పలుకుతున్న మాటలు, ఇర్మియాతో దేవుడు చెప్పిన మాటలు మూలవచనానిగా మనం చదివి అందులో నుండి కొన్ని సంగతులు మనం విన్నాం. మరొకసారి భాగాన్ని నేను చదివి ముందుకెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, బైబిల్ గ్రంథాన్ని తెరిచి ముందుంచుకోండి ప్రియమైన సోదరి సోదరులారా. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. పూర్వమున నేను నా నామమును నిలిపిన షిలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యమును చూడండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇశ్రాయేలీలతో విశేషించి ఇర్మియాతో మాట్లాడి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. నేను పూర్వమందు నా నామము నిలిపిన షిలోహు దగ్గరికి వెళ్ళండి, షిలోహు దగ్గర విచారణ చేయండి, షిలోహు దగ్గర ఏం జరిగిందో వెళ్ళండి. షిలోహు తర్వాత అక్కడ జరిగిన దుష్టత్వాన్ని బట్టి, అక్కడ జరిగిన నా జనుల దుష్టత్వాన్ని బట్టి షిలోహుకు నేను ఎలాంటి ప్రతిదండన చేశానో మీరు వెళ్ళి చూడండి, విచారణ చేయండి అని ఇర్మియాతో దేవుడు మాట్లాడి ఆ ఇశ్రాయేలు ప్రజలైన వారితో చెబుతూ ఉన్నాడు. నిజమే, ఏముంది షిలోహులో? ఎందుకని షిలోహుకు వెళ్ళి ఆ విచారణ చేయమని చెప్పాడు? షిలోహు దగ్గర ఏం జరిగిందో గడిచిన వారాన్ని మనం వినండి. షిలోహులో ప్రత్యక్షపు గుడారం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. షిలోహులో దేవుని మందిరం ఉంది. షిలోహు దగ్గర యాజకత్వం జరుగుతుంది. షిలోహు దగ్గర ఏలీ యాజకుడిగా ఉన్నాడు. వాళ్ళిద్దరు కుమారులు ఓఫ్ని ఫీనెహాసులు యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవుణ్ణి ఎరగని వ్యక్తులు దేవుని సేవలో ఉండడం, దేవుణ్ణి ఎరగకుండా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేయడం వలన దేవుడు ఆ ప్రజల మధ్య తన సన్నిధిని ఉంచకుండా దూరం అయిపోయాడు. అంటే గడిచిన వర్తమానంలో మనం విన్నాం, దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని లేక ప్రత్యక్షపు గుడారాన్ని చాలా అసహించుకుని, ఒక మాటలో చెప్పాలంటే దేవునిగా కాకుండా దేవుణ్ణి మానవ పద్ధతిలో ఆరాధించడం వలన అక్కడ యాజకులుగా ఉన్న వ్యక్తులను ఇద్దరిని చంపాడు. షిలోహును దేవుడు విసర్జించాడు. షిలోహును విసర్జించిన దేవుడు మరేం కోరుకున్నాడో లేఖనముల నుండి మనం వినటానికి సిద్ధపడదాం. రండి, నాతో పాటు కొంత వాక్య ప్రయాణం చేయడానికి సిద్ధపడాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. కీర్తనలో ఈ మాట ఇలా కీర్తనకాడు ఇలా రాశాడు. ఆ భాగాన్ని నేను చదువుతూ ఉన్నా. 78వ కీర్తన 60వ వచనంలో ఈ మాటలు కీర్తనకాడు ఇలా రాశాడు. 78వ కీర్తన 60వ వచనంలో లేఖనం ఈ మాటలు గుర్తు చేసింది. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాను. షిలోహు మందిరాన్ని ఆయన విడిచిపెట్టాడు. షిలోహు మందిరాన్ని విడిచిపెట్టాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇలా నేను గుర్తు చేస్తా, దేవునికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి అయినా పాపాన్ని చేస్తే, మరలా నేను గుర్తు చేస్తున్నా ఒక దైవజనుడిగా, ఈవెన్ ఇన్క్లూడ్ నేను కూడా దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా ఘోరమైన శిక్షను మనము ఖచ్చితంగా అనుభవించక తప్పదని నేను గుర్తు చేస్తున్నా. తన నామం ఉంచాడు, తన సన్నిధి ఉంచాడు. ప్రత్యక్షపు గుడారం అక్కడ ఉంది, అక్కడ యాజకత్వం జరుగుతూ ఉంది, బలులు నైవేద్యాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడున్న వ్యక్తులు బాగా లేకపోవడం వలన దేవుడు ఏం చేశాడంటే అక్కడున్న ఇద్దరిని చంపాడు. అక్కడ మందిరము కూడా కూల్చబడింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రత్యక్షపు గుడారము అక్కడి నుండి వెళ్ళిపోయింది. యాజకుడైన ఏలి కుమారులు చనిపోగా ఏలి కోడలు ఒక ఆమె ప్రసవిస్తూ ఉన్నప్పుడు ఈ మాట చెప్పింది. మగపిల్లను కంటే అక్కడున్న వ్యక్తులు ఇలా చెప్పారు, అమ్మ బాధపడద్దు, నీవు ఒక మగపిల్లను కన్నావు కాబట్టి నీవు మగపిల్లను కన్నావని ఆ స్త్రీతో చెబితే ఆమె కూడా చనిపోతూ అంది. ఏమందో తెలుసా? ఆ బాబుకి ఈకాబోదు అని పేరు పెట్టండి, అంటే ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయింది అని చెప్పండి. ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయింది. నిజమే, దేవుని మందసం పట్టబడింది. ఓఫ్ని ఫీనెహాసులు చనిపోయారు. ప్రభావము ఇశ్రాయేలీలో నుండి వెళ్ళిపోయింది. ఇది ప్రభావము షిలోహు నుండి వెళ్ళిపోయింది. ఇది లేఖనము మనకు చెబుతున్న మాట. ఇది జరిగి చాలా సంవత్సరాల తర్వాత మరలా ఇశ్రాయేలీలు అవిధేయులు కాగా ఇర్మియాను తన ప్రజల యొద్దకు వెళ్ళి ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇర్మియా, నీవు నా ప్రజలైన ఇశ్రాయేలీ దగ్గరికి వెళ్ళి వారితో ఈ మాటలు చెప్పు. పూర్వము షిలోహు దగ్గర ఏం జరిగిందో, షిలోహు మందిరానికి నా పేరు పెట్టుబడిన ఆ మందిరానికి నేనేం చేశానో
ఇశ్రాయేలుతో చెప్పండి, నా జనుల దుష్టత్వాన్ని బట్టి ఆ షిలోహు ఆ పరిచర్యకు ఏం జరిగిందో వారికి వెళ్ళి చెప్పండి. అలాగే అక్కడే చేసిన నేను ఈ ప్రజలు అవిధేయులైతే వీరి మధ్య చేయననుకుంటూ ఉన్నారా అంటూ హెచ్చరికను ఆ ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. నిజమే, ప్రభావాన్ని కోల్పోయిన వ్యక్తులుగా షిలోహు దగ్గర ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. మందిరాన్ని కోల్పోయిన వ్యక్తులుగా షిలోహు దగ్గర ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మిక అంధకారములో ప్రజలు బతుకుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని చేత విసర్జింపబడిన యాజకత్వాన్ని జరిగిస్తున్న వ్యక్తులు అక్కడికి ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్నకాల సమయం ముందు నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని ప్రభావాన్ని కలిగిన వ్యక్తిగా నీవు నేను ఉండాలి. మనలో దైవికమైన ప్రభావం కనిపించాలి. మనల్ని చూస్తే ఒక డబ్బున్న వ్యక్తితో, ఒక నాయకుడిగానో, ఒక జ్ఞానమున్న వ్యక్తిగానో, ఒక విజ్ఞానమున్న వ్యక్తిగానో, చదువరిగానో, ఒక నాయకుడిగానో, గాయకుడిగానో కాదు కనిపించాల్సింది. దేవుని ప్రభావము మనలో కనిపించాలి. దైవికమైన ప్రభావము చేత నింపబడాలి. షిలోహు మందిరం ఆ ప్రభావాన్ని కోల్పోయింది, మహిమను కోల్పోయింది, దేవుని ప్రభావాన్ని కోల్పోయింది, రిక్తహస్తాలతో శూన్యములో నిలబడింది. దేవుడు అందుకని వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఏం జరిగిందో ఆలోచించండి. దైవజనమా, నేను ఇలా గుర్తు చేస్తాను, దేవుని ప్రభావాన్ని కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని కోల్పోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడో దేవుణ్ణి అవమానపరిచేటట్లుగా ఆ స్థానానికి నీవు అన్యాయం చేయొద్దు. దేవుడు నిన్ను బట్టి సంతోషించుడు, దేవుడు నిన్ను బట్టి ఆనందించుడు. దేవుని ప్రభావాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. షిలోహులు కోల్పోయింది దేవుని ప్రభావాన్ని. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు మరలా కొన్ని కార్యాలు, మరలా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. షిలోహును మనుషుల మధ్య అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. గుడారమును విడిచిపెట్టిన తర్వాత ఆయన ఎక్కడ నివసించాలని ఇష్టపడ్డాడు తెలుసా? అక్కడే 68వ వచనములో ఇలా చెప్పాడు. 78వ కీర్తన 68వ వచనములో ఈ మాటలు కనిపించాయి. దైవజనమా, మీరందరూ కూడా చూడండి, అక్కడ రాయబడిన ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. దయచేసి లేఖనాన్ని తెరిచి మీరందరూ కూడా చూడండి. అక్కడ రాయబడిన మాట ఇలా ఉంది: యూదా గోత్రమును తాను ప్రేమించు సియోను పర్వతమును కోరుకొనెను. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. వినండి, షిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవిత్రత జరిగించిన స్థలాన్ని విడిచిపెట్టి సియోనును దేవుడు కోరుకున్నాడు. పవిత్రంగా ఉండే స్థలాన్ని కోరుకున్నాడు. దేవుడు దైవికమైన కార్యము ఎవరి మధ్య ఎక్కడ జరుగుతుందంటే, దేవుని కొరకు ఏ ప్రజలైతే నిలబడతారో వారి మధ్య దేవుడు తన సన్నిధిని, తన ప్రభావాన్ని చూపిస్తాడు అని ఈ సంగతి మనం గుర్తు చేస్తూ ఉంది. షిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. ఏమిటి ఆ సియోను గుర్చిన కొన్ని ప్రత్యేకతలు ఈ మధ్యాహ్నకాల సమయం నేను మాట్లాడి తదుపరి సందేశాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తున్నా. సియోనును గురించి వినండి. బైబిల్లో మెనీ డెఫినేషన్స్ ఉన్నాయి. బైబిల్లో సియోను అనే పదాన్ని మనం చూస్తే అనేక రకాలైన సందర్భాలలో చాలా ఎక్కువగా పదం ఉపయోగించారు బైబిల్ గ్రంథంలో. అయితే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన డెఫినేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, కొన్ని 2-3 సంగతులు మీకు మీ ముందుంచి తర్వాత నేను వర్తమానాన్ని ముగించడానికి ఇష్టపడతాను. షిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. ఏమిటి ఆ సియోనును గురించి ఈ మధ్యాహ్నకాల సమయం కొన్ని స్థలంపులు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. రండి, ద్వితీయోపదేశకాండం ఏమిటో సియోను మనం వినటానికి ఇష్టపడదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 48వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. ఇక్కడ కొన్ని సరిహద్దులను గురించి చెబుతూ ఉంటే ఆ సరిహద్దులో కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండలను గురించి ఇక్కడ ఈ భాగం రాయబడింది. హెర్మోనును సియోను కొండకున్న అమోరీయుల 2 రాజులను అనే మాట కనిపిస్తుంది. బైబిల్లో సియోను అనగా ఒక కొండ పేరు అని మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకుందాం. సియోను కొండ వరకు అనే మాటలు ఇక్కడ లేఖన కనిపిస్తూ ఉంది. అదొక సరిహద్దును గురించి లేఖన చెప్పింది. మాత్రం కాదు, 125వ కీర్తనలో ఒక మాట ఇలా రాయబడింది. 125వ కీర్తనలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను
కొండల వలె నుందురు అన్నాడు. అనగా సియోను ఒక కొండకు రాయబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. మాత్రమే కాదు, 133వ కీర్తన 3వ వచనంలో ఇలా అన్నాడు, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మనసు వలె ఉండును అన్నాడు. అనగా మొట్టమొదటిగా ఒక కొండను గుర్చి సియోను అనే పేరును మనం చూస్తాం. సియోను అనగా ఒక కొండ అని మనకు గుర్తుకొస్తుంది. రెండవ సంగతి నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము. లేఖనాన్ని తెరిచి నాతో పాటు అలా తిప్పండి, లేఖనాన్ని అలా చూడండి. నేను చెబుతున్న మాటలు అలా ఉన్నాయో లేదో లేఖనం వెలుగులో ఆ మాటలు మీరు ధ్యానించడానికి సిద్ధపడండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. అప్పుడు సియోను అను దావీదు పురము నుండి యెహోవా నిబంధన మందసము పైకి తీసుకొని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, గోత్ర ప్రధానులను, అనగా ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల పెద్దలను తన యొద్దకు సమకూర్చును. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అప్పుడు సియోను అను దావీదు పురము అనే మాటలు కనిపిస్తాయి. ఒకటి, సియోను అనగా కొండ అని మనకు అర్థమైంది, కొండకు పేరు పెట్టబడింది. రెండవదిగా సియోను అంటే దావీదు పురము, అంటే దావీదు పురము ఒక స్థలానికి, ఒక పట్టణానికి, ఒక ప్రదేశానికి సియోను అనే పేరు పెట్టడం ఇక్కడ మనకు జరుగుతుంది. అదే సందర్భం రెండు దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములు కూడా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. సేమ్ అక్కడ కూడా ఆ మాటలు మనకు కనిపిస్తాయి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములు కూడా ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా నిబంధన మందసము సియోను అనే దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను సమకూర్చాను అనే మాటలు కనిపిస్తాయి. అనగా సియోను అనగా దావీదు పురము అని మనకు అర్థమవుతుంది. సియోను అనగా కొండ అనే మాటలు కూడా మనకు కనిపిస్తాయి. మాత్రమే కాదు, యెరూషలేం పట్టణాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలు సియోను అని కూడా పిలిచేవాళ్ళు. యెరూషలేం ప్రజలను కూడా సియోను నివాసులు అని ప్రజలను సంబోధించేవారు. ఒక మాట నేను ఇలా గుర్తు చేస్తాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము. లేఖనం తెరిచి అలా ఉంచుకోండి మీ మధ్య. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి, ఉల్లాసంగా నుండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడై దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. 9వ వచనంలో రాయబడిన మొట్టమొదటి మాట ఏమిటంటే సియోను నివాసులారా అన్నాడు. అంటే యెరూషలేములో నివసించే పట్టణ ప్రజలను సియోను నివాసులు అన్నారు. అంటే యెరూషలేము దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని కూడా సియోను అని పిలిచారు. నేను ఎలా గుర్తు చేస్తా, సియోను అనగా ఒక కొండలో ఆయన ఉండటానికి ఒక కొండ. సియోను అనగా దావీదుపురము, సియోను అనగా ఇశ్రాయేలీల ప్రజలు అని మనం విన్నాం. రైట్, రండి మరికొన్ని చక్కటి మాటలు మనం లేఖనములో నుండి వినటానికి ఇష్టపడదాం. ఇక సిలోహును విసర్జించిన దేవుడు సియోనును కోరుకున్నాడు. అంటే దేవుడు ఒక కొండను కోరుకున్నాడు. దేవుడు కొండకు పరిమితమైతే కొండ కింద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఇలా గుర్తు చేస్తా. ఒక పర్యాయం బైబిల్లో ఒక మాట ఇలా రాయబడింది, యెహోవా దేవుడు ఆయన కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని అక్కడున్న శత్రువులు అనుకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇలా ఉంది, నోవాహు యొక్క ఓడ అరారత కొండపై నిలబడింది. అలాగే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి మోరియా పర్వతానికి వెళ్ళిపోయాడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మోషేను ఇదిగో కొండకి పిలిచాడు. ఇలాగా అన్ని కొండల దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఆయన కొండలకు దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు అని వాళ్ళు అన్నారు. నేను అంటాను, ఆయన కొండలకి కాదు లోయలకు కూడా దేవుడే. ఇలా గుర్తు చేస్తా. అంటే కొండ ఒక ఉన్నతమైన అనుభవాన్ని చూపిస్తూ ఉంది, కొండ ఒక భద్రతను చూపిస్తూ ఉంది, కొండ ఒక ఉన్నతమైన శిఖరాన్ని చూపిస్తూ ఉంది. హలో వినండి, ఒక ఉన్నత స్థాయికి సంబంధించిన వ్యక్తులకే కాదు, లోయలో దిగజారిన పట్టించుకోలేని పతనమైన వ్యక్తులకు కూడా ఆయన దేవుడే. తృణీకరింపబడిన వ్యక్తులకు కూడా ఆయన దేవుడే. విసర్జింపబడిన వ్యక్తులకు కూడా దేవుడే. లోయ అనుభవంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఆయన దేవుడే.
నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఆయన కొండలకి దేవుడని. కాదు, ఆయన లోయకు కూడా దేవుడే. ఆయన షారోను లోయను చూడగలిగాడు, ఆయన కెద్రోను వాగును చూడగలిగాడు, ఎష్కోను లోయలో ఆయన కార్యాన్ని జరిగించాడు. లోయలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన పట్టణానికే దేవుడు కాదు, ఆ పట్టణ ప్రజలు కూడా ఆయన దేవుడే. దావీదుపురం సియోను, ఆ సియోనులో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని తీసుకురావటానికి సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను చాలామంది పెద్దలను, ఇశ్రాయేలు పెద్దలు, నాయకులందరూ కూడా తీసుకొచ్చి మందసాన్ని తీసుకురావటానికి వచ్చాడు. మందసాన్ని తీసుకోవటానికి వచ్చాడు. సియోను నివాసులారా ఉత్సహించి సంతోషించుడి, ఇదిగో నీ రాజు సాత్వికుడై అనే మాటలు యేసుక్రీస్తుని గురించి ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రే సోదరి సోదరుడా, సియోను మల్టిపుల్ డెఫినేషన్ మీనింగ్ కలిగిన ఒక పదం. అయితే మీ దృష్టికి నేను తేదలుచుకున్న సంగతి ఏమిటంటే, దేవుడు దేనిని కోరుకున్నాడో అదే సియోనుగా ఇక్కడ మనకు కనిపించింది. యూదాను ఆయన కోరుకున్నాడు, యూదాను ప్రేమించి ఆయన సియోనును కోరుకున్నాడు. వినండి వినండి వినండి, అందులో యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు అందులో కనిపిస్తూ ఉన్నాడు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును కోరుకొనెను. యూదా గోత్రాన్ని ప్రేమించాడు. యూదా గోత్రమును ప్రేమించడం, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోనును ఆయన కోరుకున్నాడు. యూదాలో ప్రభువుని యేసుక్రీస్తు వస్తూ ఉండగా ఆయన కోరుకున్నాడన్న సందర్భాన్ని నేను లేఖనాన్ని బట్టి గుర్తు చేస్తున్నా. మాత్రమే కాదు, రండి ఇందాక మనం చదువుకున్న భాగంలో నుండి మరికొన్ని సంగతులు మనం వినటానికి ఇష్టపడదాం. 132వ కీర్తన ఆ మాటలు మనం చూద్దాం. దేవుడు దేనిని కోరుకున్నాడు, దేవుడు దేనిని ఇష్టపడ్డాడు, షిలోహును విసర్జించి సియోనును కోరుకోవటానికి గల కారణం ఏంటో లేఖనములో నుండి మనం చూద్దాం. ఏమిటో తెలుసా, ఆయన ఎందుకు దాన్ని కోరుకున్నాడో లేఖనం ఇలా చెప్పింది. 132వ కీర్తన 13వ వచనం 14వ వచనం ఇలా లేఖనం ఇలా మనకు పరిచయం చేసింది కొన్ని మాటలు. యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు. సియోనును కోరుకోవటానికి గల కారణం ఏమిటంటే, దేవుడు తన మధ్య ఉండాలని ఇష్టపడ్డాడు. తనకు నివాస స్థలముగా ఆ పట్టణం ఉండాలని, తనకు నివాస స్థలముగా ఆ ప్రజలు ఉండాలని, తనకు నివాస స్థలముగా వారు ఉండాలని వారిని దేవుడు కోరుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం నా ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవుడు సియోనును కోరుకున్నాడు. కారణం ఎందుకు తెలుసా, అందులో ఆయన నివసించాలని, అందులో ఆయన ఉండాలని, అందులో ఆయన నివసించాలని ఇష్టపడ్డాడు. నీవు నేను కూడా ఒక ఆధ్యాత్మిక సియోను. నిన్ను నన్ను లోకంలో నుండి విడిపించాడు, నిన్ను నన్ను పాపములో నుండి విడిపించాడు, మన మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. అందుకని లేఖను చెప్పిన మాట ఏమిటంటే, తనకు నివాస స్థలముగా ఆయన దానిని కోరుకున్నాడు, ఆయన దానిని కోరుకున్నాడు. తర్వాత రాయబడిన మాట అంటే, ఇది నేను కోరిన స్థానము, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ నివసించాలనుకున్నాడంటే సియోనులో నివసించాలనుకున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఇశ్రాయేలు ప్రజలు సియోను ప్రజలు. ఈ రోజున నీవు నేను ఆధ్యాత్మిక సియోను మన మధ్య నివసించాలని ఆయన ఇష్టపడ్డాడు. షిలోహు మందిరమును ఆయన విసర్జించాడు. షిలోహులో ఆయన ఉండాలని ఇష్టపడలేదు, సియోనులో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రాళ్ళ సంబంధమైన భౌతిక సంబంధమైన మందిరము కంటే నీవే శాశ్వతమైన దేవుని మందిరం. ఆయన నీలోనే, నాలోనే, మనలోనే నివసించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. దేవాలయము, నిజమైన దేవాలయము నీవు నేనే. షిలోహు మందిరం విసర్జించబడింది, షిలోహు మందిరాన్ని కాదనుకున్నాడు, నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకు తెలుసా, ఆయన నీ మధ్య, నా మధ్య, మన మధ్య ఉండాలని. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట ఇలా తెలియజేశాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం లేఖనం దగ్గరకు రండి, అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు బోధించాడు. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడ ఉండాలని ఇష్టపడ్డాడు, ఏ స్థలాన్ని కోరుకున్నాడంటే ఆయన నామాన్ని బట్టి ఎవరైతే కూడుకుంటారో వారి మధ్య ఉండాలనుకున్నాడు ఆయన. అదే సియోను. సియోను అనగా దేవుని సంఘం, సియోను అనగా దేవుని ప్రజలు, సియోను అనగా దేవుని నామములో కూడుకున్న సమూహం. నీవు నేను ఒక ఆధ్యాత్మిక సియోను. నీ మధ్య ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు.
నీ మధ్య ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు. నీవు సిద్ధమా ఆయన నీవు కలిగి ఉండటానికి? ఇది నేను కోరిన స్థానం, ఇక్కడ నేను నివసించదును అని ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ప్రియ సోదరి సోదరుడు, ఒక మాట నేను ఇలా గుర్తు చేస్తాను. ఆయన నీ మధ్య నీతో ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆయనను నీవు చేర్చుకోవటానికి నీవు సిద్ధమా అన్నది నా ప్రశ్న. ఆయన నీ మధ్య నీతో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు తనకు నివాస స్థలముగా సియోను ఏర్పరచుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను తనకు నివాస స్థలంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. లేఖనం వెళ్ళి చెప్పింది, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆ మాటలు కనిపిస్తాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అన్నాడు. దేవుని ఆత్మ నివసించే స్థలము సియోను. నీ ఒక ఆధ్యాత్మిక సియోను. నిన్ను కోరుకున్నాడు ఆయన. నిన్ను కోరుకొని నీలో నివసించాలని ఇష్టపడ్డాడు. నీవు సిద్ధమా ఆయన్ను కలిగి జీవించడానికి? నీవు సిద్ధమా ఆయనతో కలిసి సహవాసం చేయటానికి? లేకపోతే నేనే ఆయన కొరకు జాగ్రత్తగా జీవించమని ప్రభువును బట్టి నేను మనవి చేస్తున్నా. ఒక పర్యాయం ఒక గ్రామానికి నేను వెళ్ళాం. నాతో పాటు టీం అంతా కూడా ఒక చోటుకి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి దైవజనులుగా మీరు వచ్చి ప్రార్థన చేయండి అని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము పోతూ ఉన్నప్పుడు వాళ్ళ భార్యకి చెప్పలే నేను పాస్టర్స్ని తీసుకొస్తానని. మమ్మల్ని తీసుకుని ఆ ఇంటి దగ్గర పోతూ ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ మమ్మల్ని ఒకసారి చూసి, 2 నిమిషాలు ఉండండి అని మమ్మల్ని బయట నిలబెట్టి ఇంట్లో ఆమె క్లీన్ చేసింది. క్లీన్ చేసిన తర్వాత, లేదమ్మా 2 నిమిషాలు ఉండి ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతామంటే, లేదండి ఒక 2 నిమిషాలు ఉండండి మనం మమ్మల్ని బయట నిలబెట్టి ఆమె ఇంటిని క్లీన్ చేసి మమ్మల్ని ఇంట్లోనికి ఆహ్వానించింది. నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక దైవజనులుగా మేము వస్తే ఆ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న అశుభ్రత అంతా కూడా క్లీన్ చేసి శుభ్రపరిచి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించారే. నాకు అనిపించింది ఏంటి అంటే, అసలు ఆఫ్టర్గా మేమే దేవుని నామములో మీ ఇంట్లోకి వస్తే మీ ఇంటిని ఇంత క్లీన్ పెట్టుకుంటే, నా దేవుడే మీలో ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు మీరు ఇంకా ఎంత క్లీన్ ఉండాలో దాన్ని బట్టి అర్థం చేసుకోమని నేను గుర్తు చేస్తాను. ప్రియ సోదరి సోదరుడా, నా దేవుడు మీలో ఉండాలని ఇష్టపడ్డాడు. ఒక దేవుని పేరు పెట్టబడిన దైవజనుడు ఇంట్లోకి వస్తే ఇల్లు శుభ్రపరచాలని ఆలోచన వచ్చినప్పుడు, అంతకంటే ఉన్నతంగా నా దేవుడే మీ మధ్య ఉండాలనుకున్నప్పుడు, నా దేవుడే మీలో ఉండాలనుకున్నప్పుడు మీరు ఇంకా ఎంత శుభ్రంగా ఉండాలో. ప్రియ దైవజనమా, గుర్తు చేసుకుందాం. ఆయన నిన్ను ఏర్పరచుకున్నది, ఆయన నిన్ను రక్షించింది, ఆయన నిన్ను కోరుకున్నది, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది. నీకు దూరమై నువ్వు ఆయనకు దూరమై ఉండాలని కాదు, ఆయనలో నీవు ఉండాలని, నీలో ఆయన ఉండాలని ఇష్టపడ్డాడు. ఇదే సియోనుకున్న ప్రత్యేకత ఏమిటంటే, విడదీయలేని సంబంధము, దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధము. అదే ఆధ్యాత్మిక సియోను. పరలోక పట్టణం దేవుని నివాసము సియోను, దేవుని నివాస స్థలము సియోను. పరలోకము సియోను పురము అని చెప్పబడింది. పరలోకము సియోను. దేవుడు నిత్య మహిమలో ఉన్నాడు అంటే సియోనులో ఉన్నాడు. ఆయన పరలోకములో సియోనులో నివసిస్తూ ఉన్నాడు. సియోనులో నివసించిన దేవుడు భూమి మీద నీవు నేను ఒక ఆధ్యాత్మిక సియోనుగా ఉండి ఆయన నివసింపచేసుకునే స్థలంగాను ప్రతి వ్యక్తి ఉండాలని ఈ మధ్యాహ్నకాల సమయం ప్రభువును బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు భౌతికమైన మందిరాన్ని వదిలిపెట్టాడు. వారు అక్కడ సరిగా లేక, వారు అక్కడ దేవుని ఎరగకుండానే పరిచర్య చేసినందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత, వెళ్ళండి అక్కడ ఎందుకు నేను విడిచిపెట్టాను అడగండి అని చెప్పిన దేవుడు ఆయన ఎందుకు విడిచిపెట్టాడు కారణాన్ని కూడా చెప్పాడు. విడిచిపెట్టిన సిలోహును విడిచిపెట్టి సియోనును కోరుకోవటానికి కారణం ఏంటంటే, సియోనులో తాను ఉండాలని ఇష్టపడ్డాడు. నిత్య సియోనులో ఆయన మనం చూస్తాం. నిత్యము ఆయన మన జీవితంలో ఉంటే అదే ఆధ్యాత్మిక సియోను. ఆయన నామములు ఎక్కడ కూడుకుంటే అదే సియోను, అదే సంఘ సియోను. ఆ సియోనులో ఉండాలని నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు ఆయన కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా లేదా? నేడు తీర్మానం చేసుకోమని నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ మాటలు చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఎలాంటిదంటే, ప్రభువునే బయటపెట్టి కేవలము క్రైస్తవుడు అన్న ఆ సంతోషం చేత, ఆ పేరు చేత సంతోషంగా ఉంది అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అదేమిటంటే, లవొదికయ సంఘాన్ని గురించి మనం వింటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములు ఈ మాటలు రాయబడ్డాయి. లవొదికయ సంఘంను గురించి ఆ దూత ఇలా చెప్పింది. ఏమిటి అంటే 20వ వచనములో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం చేయదుము అన్నాడు.
అన్నాడు. ఈ సంఘం ఎలాంటిదంటే లవొదికయ లోకములో కలిసిపోయిన సంఘం, లవొదికయ లోకముతో చల్లారిపోయిన సంఘం. దానిలో ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే అటు చల్లగా లేరు, ఇటు వెచ్చగా లేరు. నునువెచ్చని స్థితి లవొదికయ స్థితి. ఒక మాటలో చెప్పాలంటే అటు ఇటుగానే అధ్వాన స్థితిలో ఉంది లవొదికయ. ఒకప్పుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంది, అదే సందర్భంలో దేవుని ప్రేమిస్తుంది. లోకాన్ని కాదనుకోదు, దేవుని కొరకు లోకాన్ని త్యజించదు. దేవుడు కావాలి, అదే సందర్భంలో లోకం కావాలి. ఐఫోన్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలన్నట్టు లోకం కావాలి, అదే సందర్భంలో దేవుడు కూడా కావాలి. ఇది నునువెచ్చని స్థితి. నేను ఒక మాట గుర్తు చేస్తున్నా, లోకాన్ని ప్రేమించినంత కాలం, మరలా మీ ముందు చెబుతూ ఉన్నా, లోకాన్ని ప్రేమించినంత కాలం నా దేవుణ్ణి నీవు ప్రేమించలేవు, నా రక్షకుని నీవు ప్రేమించలేవు. లోకాన్ని ప్రేమించినంత కాలం దేవునికి నువ్వు దూరంగానే ఉంటావు, దేవునికి నువ్వు దగ్గరకు రావు, దేవునికి దూరంగానే ఉంటా. అది ఎలాంటిదంటే లవొదికయ నిరుత్సాహపడిన సంఘం, లవొదికయ నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోయిన సంఘం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు నునువెచ్చనిగాను ఉన్నావు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు నునువెచ్చగాను ఉన్నావు అంటూ ఒక మాటలో చెప్పాలంటే గద్దించాడు. నేటి రోజుల్లో చాలామంది జీవితాలు ఎలాంటివంటే నునువెచ్చని స్థితి. ఆదివారం వస్తేనేమో దేవుడి కొరకు మంటగా ఫైర్గా మండుతారు, బర్న్ అవుతారు, దేవుడి కొరకు కాలిపోతారు. అలాగే సోమవారం వెళ్ళిపోతే కాలిపోయిన బూడిదంట రాసుకొని మరలా సోమవారం నుండి శనివారం వరకు ఇష్టానుసారంగా జీవిస్తారు. ఇది కాదు ఆయన కోరుకుంటున్నది. ఆయన తనకు నివాస స్థలముగా నిన్ను కోరుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన కొరకు మండాలని, నువ్వు ఆయన కొరకు ప్రకాశించాలని, నువ్వు ఆయన కొరకు నిలబడాలని ఆయన నిన్ను కోరుకున్నాడు. ఈ నునువెచ్చని సంఘము ప్రభువునే బయట పెట్టింది. నువ్వు నునువెచ్చగా ఉన్నావా? నీవు లోకం కావాలి, ప్రభు కావాలి అని రెండింటి మధ్య ఉన్నావా? అయితే ప్రభు నీ మధ్య నుండి బయటికి వెళ్తాడు. ఈ లవొదికయ సంఘం ప్రభువునే బయట పెట్టింది. బయట పెడితే ప్రభు మరల అవకాశం ఇచ్చాడు. లవొదికయ సంఘ విశ్వాసులు తడుతూ ఉన్నాడు, లవొదికయ సంఘాన్ని తడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి నిలుచుండి తడుతూ ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడో నేను అతని దగ్గరికి, అతను లోపలికి వస్తానని చెప్పాడు. ఓ సంఘమా, నీవు ఒక లవొదికయ సంఘం అయిపోయావేమో, నీవు ఒక సిలోహు అయిపోయావేమో. ఇప్పుడు నీవు సియోనుగా మార్చబడాలి, సియోనుగా నివేదగాలి. సియోను సంఘం ప్రభువును కలిగినది, సియోను దేవుని సహవాసాన్ని ఆనందించేది, సియోను దేవుణ్ణి స్తుతించేది, సియోనును దేవుడు ఇష్టపడ్డాడు. నీ ఒక ఆధ్యాత్మిక సియోనై ఆయన్ని ఇష్టపడే వ్యక్తులుగా ఉండమని నేను ప్రభువును బట్టి మనం చేస్తున్నా. దైవజనమా మరలా గుర్తు చేస్తూ ఉన్నా. ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిది అంటే ఫిలదెల్ఫియా నమ్మకంగా జీవించింది, ఫిలదెల్ఫియా నమ్మకంగా బ్రతికింది. వాక్యము నీకున్న శక్తి కొంచెమైనా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో మాటలు కనిపిస్తాయి. ఫిలదెల్ఫియాతో సంఘంతో ఈ మాటలు చెబుతా ఉన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెబుతున్న సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేనేరుడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫిలదెల్ఫియా ఎదుట ద్వారాలు తెరిచిన ప్రభు లవొదికయ ఎదుట తలుపులు మూసేశారు. లవొదికయ ప్రభును దూరం పెట్టింది. ఫిలదెల్ఫియా నమ్మకమైన సంఘమైనందుకు దాని ఎదుట ద్వారాలు ప్రభువునే తెరిచాడు. నేనేస్తే ఎవడు చేయలేడు, నేను తీస్తే ఎవడు కూడా వేయలేరుడు అని ప్రభు ఫిలదెల్ఫియాతో ఆ మాటలు చెప్పాడు. ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నువ్వు లవొదికయలా ఉన్నావా, ఫిలదెల్ఫియాలా ఉన్నావా గుర్తు చేసుకోమని నేను ప్రభువును బట్టి గుర్తు చేస్తూ ఉన్నాను. సిలోహును విసర్జించాడు, సియోనును కోరుకున్నాడు. నేను ఆధ్యాత్మిక సియోనై ఆయన కోరుకున్న స్థలంగా మనం నివసిస్తే, ఆయన నివసించడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నివసించడానికి నిన్ను నన్ను కోరుకున్నాడు, ఆయన నివసించడానికి నిన్ను నన్ను లోకములో నుండి పాపములో నుండి విడిపించి రక్షించాడు. ఆయన తన రక్షణ ఉద్దేశము నీ కొరకు నా కొరకు చేశాడు. సోదరి సోదరుడా, ఆయన నెరిగి ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. కాదంటే సిలోహునే విసర్జించిన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడా?
ఖచ్చితంగా విడిచిపెడతాడు. ఆ క్షణాలు రాకమునిపే సియోనును మనం కోరుకొని సియోనులో మనం నివసించి ఆయనకు నివాస యోగ్యమైన మందిరంగా, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడటానికి సిద్ధపడదాం. ఉపదేశము చేత, వాక్యము చేత, ఆత్మ సంబంధమైన ప్రతి మందిరంగా వ్యక్తులుగా మనమంతా కూడా కట్టబడటానికి సిద్ధపడదాం. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది పైన పరిశుద్ధమైన దేవాలయమగుటకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు ఈ మాటలు కనిపిస్తాయి. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా, మరలా గుర్తు చేస్తున్న 22వ వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనమందరము ఆత్మ మూలంగా, ఆత్మీయంగా, అక్కడ రాయబడిన మాట, ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలము, దేవునికి నివాస స్థలముగా ఉండటానికి మనం కట్టబడ్డాం. దేవుడు మనలను కట్టింది, దేవుడు మనల్ని నిలబెట్టింది, దేవుడు తాను మనలో నివసించాలని. ఇదే నేను కోరిన స్థానం. నిన్నే ఆయన కోరుకున్నాడు, నిన్నే ఆయన ఇష్టపడ్డాడు, మనలనే ఆయన కోరుకున్నాడు. దావీదు వచ్చినప్పుడు దావీదుతో సౌలు మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తాం లేఖనంలో. దావీదు వాళ్ళ అన్నలందరూ కూడా వచ్చాడు. దావీదు వాళ్ళ అన్న చాలా హైట్ వెయిట్ ఉంటే అనుకున్నాడేమో, ఎర్రగా బుర్రగా ఉంటే, ఓహో ఇతడేనేమో దేవుడు కోరుకున్నవాడని లేచి అతను అభిషేకించడానికి సౌలు వెళ్ళిపోతే సౌలుతో దేవుడు అన్నాడు, నీవు అతని ఎత్తును, ఆ రూపాన్ని లక్ష్య పెట్టద్దు, మనుషులు పై వాటిని లక్ష్య పెట్టుదురు, యెహోవాను నేను హృదయమును లక్ష్య పెట్టుదును, నేను అతను త్రోసివేశాను. అతడు కాదు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కొరకు పిలవండి అంటే ఆయన పిలుస్తూ ఉంటే ఆఖరిగా, అయ్యా ఇంతమంది నాకు కుమారులు ఉంటే, లేదండి ఇంకొకరు ఉన్నారు, ఆయన గొర్రెల దడ్డలో ఉన్నారు, పిలవండి అంటే దావీదు రాగానే, దావీదు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏమిటే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, ఇతన్ని అభిషేకించు, ఇతని రాజుగా ఉండటానికి నేను కోరుకున్నాను అని దావీదును ఇశ్రాయేలీల రాజ్యం మీద రాజుగా ఉండటానికి దేవుడు కోరుకున్నాడు. దావీదును కోరుకున్న దేవుడు నిన్ను నన్ను ఆత్మ మూలంగా దేవుని మందిరంగా, దేవుని నివాస స్థలముగా నిన్ను నన్ను కోరుకున్నాడు. దావీదును కోరుకున్న దేవుడు, దావీదును అభిషేకించిన దేవుడు నిన్ను నన్ను తన పని కొరకు నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు సిద్ధమా? నువ్వు ఒక ఆధ్యాత్మిక సీయోను, నువ్వు దేవుడు కోరుకున్న వ్యక్తి, దేవుడు ఇష్టపడిన వ్యక్తి, నీలో నీ యందు ఆయన ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు లవదైకోవు కాదు, నువ్వు ఫిలదెల్ఫియా లక్షణం వలె మనం కూడా కలిగి ఉండి ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం. నిన్ను నన్ను రక్షించింది, లోకములో పాపంలో నుండి విడిపించింది, ఆయన మనలో ఉండటానికి ఇష్టపడ్డాడు. మనలో ఉండటానికే నీ కొరకు తన ప్రాణాన్ని సమర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ కొరడా దెబ్బలు, ఆ బాధ, ఆ వేదన, ఆ ముళ్ళ కిరీటం, అవమానం, ఆ హింస అంతా కూడా నీ కొరకు, నా కొరకే. కారణం ఏంటంటే ఆయన నీలో ఉండాలని. సిద్ధమా? ఆయన కలిగి ఉండి ఆయన కొరకు జీవించటానికి. ఆయన శిలోహు మందిరాన్ని తన నామము పెట్టబడిన దానినే విసర్జించాడు. అపవిత్రంగా జీవిస్తే నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెడతాడు. అటివి మన దానికి రాకుండా దేవుని కొరకు నిలబడి పరిశుద్ధపరచబడిన వారై నమ్మకంగా దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అతి గొప్ప ధన్యత, అతి గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందనుగాక. ఆమేన్. అందరూ అలాగే తల వంచని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అందించిన కొన్ని మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. శిలోహును విడిచిపెట్టి సియోనును మీరు కోరుకున్నారని మాటలు మేము విన్నాం. నీవు నివాసం చేసే స్థలము సియోనని, నీవు కోరుకున్న స్థలము సియోనని, నువ్వు నివసించాలని ఇష్టపడిన స్థలము సియోనని మీరు గుర్తు చేశారు. ఆత్మమూలంగా మేము కూడా మందిరాలుగా కట్టబడాలని మీరు ఇష్టపడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ నామములో కూడుకుంటే వారి మధ్య ఉంటానని చెప్పారు. సియోను మధ్య నీవు ఎలా నివసిస్తావో, నీ ప్రజలైన, నీ స్వాస్థ్యమైన, మీ చేత రక్షింపబడిన మా మధ్య నీ ఉండాలని మీరు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మను మేము పరిశుద్ధపరచుకొని మా మధ్య నీ ఉండేటట్లుగా మేము ఒక ఆధ్యాత్మిక సియోనుగా ఎదగటానికి సహాయం చేయండి.
వాక్యమైన ప్రతి వారు ఆ దిశగా ఆలోచన చేయటానికి, ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి, మార్చబడిన వ్యక్తులుగా, ప్రవర్తన స్థిరపరచబడిన వ్యక్తులుగా నీ కొరకు నిలవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తీసుకొచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మీ ప్రజల ప్రార్థన మీద అంగీకరించి విశాలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. క్షేమాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మరలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మునుపటి మహిమ కంటే అధికమైన మహిమ మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. శక్తి చేత, బలము చేత, మా జ్ఞానం చేత, ఆలోచన చేత కాదు, మీ ఆత్మ చేతనే కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావముగా బయలు వెళ్ళిన ప్రతి మాట విన్న ప్రజలందరిలో మీరే ఫలభరితమైన కార్యము జరిగినట్లుగా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము సిలోహు వలె కాకుండా సియోను వలె ఎదగటానికి, మహిమను ధరించిన సియోను వలె ఉండటానికి, ఆత్మచేత నింపబడిన సియోను వలె ఉండటానికి, మిమ్మును కలిగిన సియోను వలె ఉండటానికి, మిమ్మును ఇష్టపడే సియోను వలె ఉండటానికి, మిమ్మును నివసింప చేసుకునే సియోను వలె ఉండటానికి, మీరు కోరుకున్న సియోను వలె ఉండటానికి మమ్మను మీరు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చేత ఎన్నుకోబడిన ఈ ప్రజలందరిని బట్టి మరొక మరణైన స్తుతులు చెల్లిస్తున్నాం. బలపరచండి. లోకానికి దూరంగా, మీకు మరీ సమీపంగా, పాపానికి దూరంగా, ఇదిగోనైనా మీ సన్నిధికి మరింత సమీపంగా మేమందరం కూడా ఎదగటానికి, ప్రతిరోజు ఆధ్యాత్మిక జీవితాలను మీతో కట్టుకోవటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, క్షేమంగా మీరు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధన పరిచర్యలు కూడా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘననామములో ప్రార్థించడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. ఈరోజు